ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఫోన్ తీసుకొని కాల్ చేసి ఇస్తానని ఒక ఆయన తీసుకుంటాడు కదా. తీసుకొని మళ్ళీ ఆ కాల్ చేశాను మేడం అని తిరిగి తనకి ఇచ్చేస్తాడు. తర్వాత నాగవల్లి టిఫిన్ తీసుకొని కాలేజ్కి వస్తుంది. కాలేజ్ రాగానే ఈ టిఫిన్ బావకి ఇవ్వు, ఎంతో ఇష్టంగా తెచ్చాను నేను అని చెప్పు, అతను తినకపోతే నేను గిట్ట తిననని చెప్పంటే, సరే అత్తయ్య నువ్వు తెచ్చావు కదా, బావ ఎలా అయినా తింటాడని మన శ్రేయ అది వెళ్ళి నాగవల్లికి చెప్తుంది అనమాట. సారీ అంటే నేను ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి నేను అక్కడికి వచ్చాను, అలా ప్రెస్ మీట్ వాళ్ళు వస్తారని నేను అనుకోలేను, అలాగే టీవీలో గిట్ట వచ్చింది కదా, నన్ను క్షమించాను అని అంటారు. నువ్వు అల్లరిపాలు కావాలనే కదా నువ్వు అనుకున్నావు అని నాగవల్లి. పట్టిన దానిలాగా మమ్మల్ని ఇలా పీల్చుకొని ఎందుకు తింటున్నావే అని నాగవల్లి అంటది. అయ్యో ఆంటీ, నేనేమేం అలా చేయలేనంటీ, నేను మీకు మంచి చేయాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని మ్యాడీని కలపడానికి ట్రై చేస్తున్నాను, కానీ గట్టిగా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని గట్టిగా చెప్పాను, కానీ వెళ్ళలేను. కానీ ఒకటే అంటున్నాడు, వరుణ్ వస్తేనే నేను వెళ్తాను అని అంటున్నాడు. మొండిగా ఉన్నాడు. మీకు తెలుసు కదా ఆంటీ అతను ఎంత మొండియో, మీరే కదా ఒక స్టెప్ కిందికి దిగితే ఏమవుతుంది అంతా ఉంటే నేను పెద్దదాన్ని, నాకెంత ఉండాలి. వాని మొండితనం వాళ్ళంతా దాని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. వాళ్ళతోటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నువ్వు బాగా ఎక్కించుంటావు, అందుకే వాడు అలా చేస్తున్నాడు. జీవితంలో అతిపెద్ద శత్రువు నువ్వే. ఎలా మట్టి కలిపియాలో నాకు బాగా తెలుసు. నన్ను మ్యాడీని దూరం చేసిన నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అంటే ఈవిడేమే ఇంత మూర్ఖంగా మాట్లాడుతుంది, ఈమె జీవితంలో మారదనిపిస్తుంది. మారుతుంది, మారిపిస్తాను, నేను మారేలా చేస్తాను, మ్యాడీని ఆమెని కలుపుతాను, అలాగే మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేస్తాను. అతనికి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే మధు నంబర్ నాకు దొరికింది సార్, మీరు తొందరగానే డబ్బు పంపించండి, పెద్ద అమౌంట్ ఆ నెంబర్కి పంపించండి అని అంటాడు. సరే అని అంటారు. తర్వాత మధు వచ్చి హాల్ టికెట్ తీసుకున్నావా అంటే లేదు అంటే, నడుపు డబ్బులు కడదామని డబ్బులు కట్టడానికి వెళ్తాడు. కౌంటర్ దగ్గర లోగి వాళ్ళ అన్న ఉంటాడు. ఉండగానే లోగి ఆగిపోతారు. ఆగిపోగానే మన మధు అంటారు, ఏంటి అక్కడే ఆగిపోయావు అంటే, ఫీజు నేను తర్వాత కడతానులే, ఫస్ట్ మీరు వెళ్ళి కట్టండి అని అంటారు. మరి రావు కాలం ఏమకన్నా ఏమన్నా ఉందా, ముహూర్తం చూసి కట్టాలా అని అంటది మధు. అంటే అవును, మా అన్ననే ఉన్నాడు ఏమున్లాక, పెద్దగా ఉంది కదా, అందుకనే నేను తర్వాత కడతానని అన్నాను అని అంటది. అంటే క్యూన్ ఏమైనా పెద్దగా ఉందా, రా వెళ్దాం సరిపోతుంది, ఎలా ఉన్నావు అమ్మా అని అంటాడు. మమ్మల్ని తనే కాదు మమ్మల్ని కూడా చాలా మంచిగా ఉంచుకుంది అని అంటాడు. అన్న తర్వాత ఇంత అమౌంట్ ఇస్తున్నారు ఏంటంటే, మా ముగ్గురు అమౌంట్ అండి అంటది. అనగానే సరే మీ ముగ్గురు సైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్తాడు. అన్నయ్య లోయిని గుర్తుపట్టి పిలవడానికి పోతే లోయి అంటది కదా, నన్ను అన్నయ్య అని పిలవకు, ఇక్కడ కాలేజ్లో అన్నయ్య అని ఎవరికి తెలియద్దు అని అంటది కదా, అందుకు అతను స్టాప్ అయిపోతాడు. తర్వాత ఇస్తాడు. ఏం సార్ అలా ఉన్నారు అని మధు అడుగుతాడు. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటే, ఒక స్ట్రాంగ్ కాఫీ కొట్టండి తలనొప్పి పోతే అంటే, కొన్ని తలనొప్పిలు అసలు పోనే పోవు అని ప్రిన్సిపల్ సార్ పిలుస్తాడు. నన్ను ఎందుకు పిలుస్తున్నా అంటే, ఏమో అమ్మ సార్ చాలా సీరియస్గా ఉన్నారు అని, పడకు ఏం జరుగుండదు అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అనుకోలేదమ్మా అని ప్రిన్సిపల్ సార్ అంటే, చేస్తావని నేను అనుకోలేదమ్మా అంటే, నేనేం స్కాన్ చేశాను సార్ అని అంటే, నీ ఫోన్ ఇక్కడ ఇవ్వు అని అంటాడు. ఫోన్ తీసుకుంటాడు. 1,00,000 ఇంకోసారి 2,00,000 క్రెడిట్ అయ్యాయని నీ బ్యాంకు మెసేజ్ పంపించింది, ఇంత డబ్బు ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, ఎలా వచ్చింది అని అడుగుతాడు ప్రిన్సిపాల్. నాకు తెలియదు సార్ ఇంత డబ్బు వచ్చిందని, నేను చూసుకోలేను, నాకు తెలియదు అని అనుకున్నా. నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే నేను నమ్మేశాను అనుకున్నా. అసలు ఏమైంది సార్, ఇలా అకౌంట్లో డబ్బులు పడడం ఏంటో స్కామ్ అంటున్నారు, అసలు ఏం జరిగింది సార్ అని మన మ్యాడీ అడుగుతారు. మార్కులు వేపిస్తారని కొంతమంది స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకుంది, మా పేరెంట్స్ కూడా మా పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసిందని మాకు కంప్లైంట్లు వచ్చాయి, అలాగే యూనివర్సిటీకి గిట కంప్లైంట్స్ వెళ్ళాయి. ఇలాంటి పని చేసిందా? అవును, ఈ మ్యాటర్ కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే తను జైలుకి వెళ్ళాక తప్పదు. అలాంటి తప్పు చేయదు సార్, అది ఏదో పొరపాటుగా అయ్యిండొచ్చు, అసలు తను తప్పు చేసే వాళ్ళకు ఇంకా తప్పు చేయొద్దని చెప్తారు, కానీ ఇలాంటి పని చేయదంటే ఇప్పుడు చేసింది కదా, అన్ని డబ్బులు ఎట్లాకెళ్ళి వస్తాయి, ఇంతమంది ఎలా కంప్లైంట్ ఇస్తాడు, ఇప్పుడైతే నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేను హాల్ టికెట్ ఇవ్వట్లేదు, నువ్వు ఎగ్జామ్లు రాసే అవసరమే లేదు, అలాగే ఇప్పటి నుంచి నువ్వు నా కాలేజ్ స్టూడెంటే కాదు, ఎగ్జామ్స్ రాయకపోతే 1 year వేస్ట్ అవుతుంది సార్ అంటే, ఇలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి, నువ్వు ఇలా డబ్బులు ఇస్తే పాస్ చేసి ఇస్తావంటే నేనే ఇస్తుంటే కదా అని అంటాడు. వాడు వచ్చి మ్యాడీ వచ్చి తన కాలర్ పట్టుకొని, అరే మధు ఈ తప్పు చేయలేదురా, తప్పు చేయలేదని ఈవినింగ్ లోపల నేను నిరూపిస్తాను అని మన మ్యాడీ చెప్తాడు. వాడు ఈ లోపు పిచ్చిగా మాట్లాడారంటే మర్యాద ఉండదు, వెళ్ళక్కడ అని లోపల నీ కాటిక నీ చేతిలో ఉంటుంది, నువ్వేం భయపడకు, నువ్వేం బాధపడకు, సరేనా అని చెప్తాడు మ్యాడీ. శ్రేయ వాళ్ళ అత్తయ్య కాల్ చేసి, అత్తయ్య అది ఫ్రాడ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది, దానికి కాలేజ్ సారు హాల్ టికెట్ ఇవ్వనని చెప్పాడు అత్తయ్య అని అంటే, అవునా నిజమా అని ఏం తెలియనట్లు అంటది. మన నాగవల్లికి ఇలా ఏడిపించిందని ఆ దేవుడు తనకు మంచి శిక్ష వేసిండనంటే, దేవుడు బిజీగా ఉన్నాడని నేనే తనకు శిక్ష వేసానని నాగవల్లి అంటే, కాలంలో ఏం తప్పు చేసినా ఇదే కాలంలో శిక్ష పడుతుంది, మంచి పని అయింది శిక్ష పడి. తనకు లంచ్ తిన్నాడా అంటే, లేదు ఈ మధు గోలలో ఉండి అది తినలేకపోయాడు అంటే, అక్కడికి అదే గోలనా, అప్పుడు మాత్రమే మధు అసలు కథ ముందలో ఉంది,
టార్చర్కి నువ్వు తట్టుకోలేక నాకు చావుని గిఫ్ట్గా ఇవ్వండి అని నువ్వే అడుగుతావుకి ఎట్టి పరిస్థితుల్లో హాల్ టికెట్ ఇవ్వకుండా చూసుకో సరే అని అంటాడు ఆల్పి. వాడి ఇంటికి చేతికి దెబ్బ తాకితే ఏమైంది బావా అంటే హాఫ్ టికెట్ గాడు బాలాజీ నిలిపియడానికి వచ్చాడు, వాడు ఇలా చేశాడంటే మళ్ళీ వాడిని ఏం చేసావు బావా అంటే వాడిని గిట కట్టి పడేశాను, వాడు ఇలా చేశాడని జరిగింది చెప్తాడు. ఎక్కడుందో ఏమన్నా చెప్పాడా బావా అంటే ఇంకా చెప్పలేదు.